అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? మెదడు ఫ్రై చేస్తున్నాం. మేక మెదడు ఓకే. 2 తెచ్చిన. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాం. ఓకే. స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. ఇలా నీళ్ళు పోసుకుందాము. ఇలా వేయాలి. ఇవి మంచిగా కడుక్కొని తీసుకొచ్చిన. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టినాం కదా, వేడి నీళ్ళలో ఇప్పుడు మెదడు వేస్తాం. ఇవి ఇప్పుడు కొంచెం ఇలా ఉప్పు వేస్తాము. ఇప్పుడు ఒక పొంగు ఉడకాలి, ఎక్కువ ఉడకవద్దు. ఒకటి ఇలా పొంగులాగా రాగానే తీయాలి. ఇక ఇప్పుడు ఒక పొంగు ఉడుకుతుంది కదా, ఇప్పుడు తీసుకుందాం ఇవి. ఇక మెదడు ఫ్రై చేయడానికి పెనం పెట్టుకున్నా. ఇప్పుడు నూనె పోసుకుందాము. ఇంకా సన్నగా తరుక్కున్న 2 మిరపకాయలు, సన్నం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇక సన్నం తరిగి పెట్టుకున్న ఒక టమాటా, చిన్న టమాటా. ఇక నూనెలో మంచిగా ఉడికించుకోవాలి, నూనెలో మగ్గాలి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. ఇక మిరపకాయలు, ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి కదా. ఇక గరం మసాలా వేస్తున్నా, ధనియాల పొడి, కొంచెం పసుపు వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ వేసినాయి కదా, ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత కలుపుకున్నాము. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ నూనెలో ఉడకాలి. మంచిగా కొంచెము ఒక 2 నిమిషాలు ఇటు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగడుతుంది. అల్లం వెల్లిగడ్డ వేసినాం కదా, అడగడుతుంది. ఇక మంచిగా అన్నీ ఉడికిపోయినాయి, నూనెలో ఉడికిపోయినాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము, పుదీనా కూడా వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా వేసినా కదా, ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ నూనెలో వేసుకోవాలి. ఈ మెదడు ఫ్రై చేసినాం, నూనెలో వేయాలి. అన్నీ మెదడు వేసినాక వేస్తాం కదా, ఒకటి ఉప్పు పడుతుంది, కారం పడుతుంది, అది సూరు అయిపోతుంది మెదడు కూడా. ఇవన్నీ నూనెలో మనం వేసేటి అన్నీ నూనెలో ఉడికించుకోవాలి వేసి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. కారం కూడా వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కారం ఇదంతా అన్నీ ఉడికినాయి. ఇప్పుడు ఈ మెదడు వేసుకుందాము. చెంచాతోనే అనుకోవచ్చు, తీసులాగా. ఇది వేసినాక అనాథమే కలుపుకోవాలి. ఇది నూనెలో అది నీళ్ళలో ఉడకబెట్టినాం కదా మెదడు. ఇప్పుడు ఇంట్లో ఏమి ఎక్కువ సేపు పెట్టవలసిన అవసరం లేదు. వేసి ఇట్లా ఉప్పు కారం తగ్గట్టు కలుపుకుంటే అయిపోతుంది. మెల్లగా కలుపుకోవాలి. ఇట్లా మెల్లగా కలుపుకుంటేనే మనకు ముక్కల్లాగా ఉంటుంది. లేకపోతే కోడిగుడ్లాగా ఇసుకపోయినట్లు అవుతుంది, సూరు అవుతుంది, తిన్నీకి రాదు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకుందాం దీన్ని. స్టవ్ బంద్ చేసి తీసాము.
సో చూసిరండి, ఫైనల్లీ సింపుల్గా బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సూపర్ సూపర్. మెదడు ఫ్రై ఇట్లా చేసుకొని చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేసుకొని చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.